హాయ్ నమస్తే అండి. నా పేరు ఆశ. నేను రాక్ స్టార్ అశోక్ అనే వ్యక్తికి 5 డూప్స్ని పంపించాను. ఒక నెల అవుతుందండి. ఈవెంట్ అయిపోగానే మాకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్నయ్య మీరు వెళ్ళండి, ఈ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను, ఫోన్పే చేస్తానని ఆ మాట నమ్మకం మీద మేము అక్కడి నుంచి రావడం జరిగిందండి. తిరుపతి దగ్గర చేశాము. రాక్ స్టార్ ఈవెంట్ అశోక్ చంద్రగిరి అండి అతనిది ఊరు. అయితే ఒక నెల రోజుల నుంచి అప్పుడేస్తాను అని చెప్పేసి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మేము మిగతా వాళ్ళకి పేమెంట్ చేయాలి, అయినా మాకు పేమెంట్ ఇవ్వలేదు. ఇంకా అతని దగ్గర నుంచి మాకు 20,000 రావాలి. అతని ఫోటో ఇదిగోండి. రాక్ స్టార్ అశోక్ అంటే ఇతనే. కొంచెం పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తుంటాడు. మేము యూట్యూబ్లో చూసిన తర్వాతే మేము అతని ఈవెంట్కి వెళ్ళడం జరిగిందండి. అంత దూరం వెళ్ళడం జరిగింది. అయితే మాకైతే అమౌంట్ అయితే ఇవ్వట్లేదు. ఆయన చెప్పిన మాటలు నీకు ఫోన్ మాకైతే కమిటీ వాళ్ళు పేమెంట్ ఇవ్వలేదన్నారు. మేము పంపించిన డూప్స్లో ఒక ఆయన చిరంజీవి అనే వ్యక్తి, ఆయన చూడండి మాట్లాడండి. సార్ మేము జూనియర్ ఆర్టిస్ట్ సార్, మీకు డబ్బులు ఇచ్చాయని చూడియా. మీకు ఆయన ఎవరు? అశోక్ ఎవరు? మేము అశోక్ అండి. ₹1,00,000 ఇచ్చినారంట. మాట్లాడుకున్నా, ఆయనతో మాట్లాడుకుంటా ఇచ్చేసారు సార్. ఓకే సార్, ఓకే సార్. ఇంకా మాకు ఫోనే చేయలేదు సార్, ఇంకా ఇవ్వలేదు అన్నాడు ఆయన. మీరు ఆయన ఏమన్నా మాట్లాడుకోండి, ఇచ్చేయన్నాడు. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తోటి డూప్ యాక్టర్తో కమిటీ వాళ్ళు చెప్పిన సమాధానం ఇది. ఆయన ఈ రికార్డ్ ఆయన పంపించగానే ఆయన చెప్పిన సమాధానం చూడండి ఎలా ఉంది. ఊడిచ్చాడు నాకు. ఏమో మరి నాకేం తెలుసు. ఒకసారి కాన్ఫరెన్స్ ఎవరు మాట్లాడింది ఎవరు? ఇంకొకరు నువ్వు మీరా? నేను కాదు, నాకు వేరే వాళ్ళు పెట్టారు. ఇది నేను నంబర్లో తీసుకోలేదు, నాకు వాళ్ళు ఎవరో తెలియదు. ఇచ్చుంటే నాకెందుకన్నా, నీ కష్టం నాకెందుకన్నా. ఇప్పుడు నేను నీతో వచ్చాను. కాదు అట్లా వాళ్ళకి చేసి నాకు ఇచ్చుంటే నాకు ఎంతసేపు అన్నా చెప్పు. ఈ కాల్ నాకు వాళ్ళు వాట్సాప్ చేశారు నెంబరు. చేస్తే నేను సర్లే ఇది కరెక్టా కాదని నీకు పెట్టాను. ఇది లేదన్నా ఇచ్చుంటే నేను నిన్ను ఎందుకు ఇబ్బంది పెడతాను చెప్పండి అన్నాను. హలో తమ్ముడు, ఒకసారి నేను కాల్ చేసిన అతను ఎవరో ఫోన్ చేయను, నాకు పేమెంట్ ఇచ్చాడు. ఎవరు లంచా కొడుకు ఊడిచ్చాడు నాకు. ఏమో మరి ఇదిగోండి కమిటీ వాళ్ళని లంచా కొడుకులు అది ఇది అని మళ్ళీ ఇలా అనడము. వాళ్ళు పేమెంట్ ఇచ్చేసామని వాళ్ళు అంటున్నారు. ఎవరు ఫోన్ చేసినా వాళ్ళ పేమెంట్ అయితే వాళ్ళు మేము ఇచ్చేసామమ్మా అనేసి కమిటీ వాళ్ళు అంటున్నారు. కానీ ఇతను మాత్రం మమ్మల్ని మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇదిగోండి ఇతని ఫోటో అన్నమాట. రాక్ స్టార్ అశోక్ చంద్రగిరి అండి. ఇదిగోండి నెల రోజుల నుంచి మాకు చెప్తున్న మాట ఇదేనండి. గంటకి ఇలాగే చెప్తున్నాడు. అన్న 5-10 నిమిషాలు అన్న అవసరం. ప్రభాకర్ రెడ్డి అని అకౌంట్ నుంచి వస్తున్నాడు. అప్పుడే 1 by 1 సెటిల్ చేస్తూ వస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి అని వస్తుంది చెప్పండి. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుంది. ప్రభాకర్ రెడ్డి కస్టమర్. అలాగే ఇదిగోండి ఇలాగే మమ్మల్ని మోసం చేసి ఇలాగే వస్తానన్నా, ఇప్పుడు వస్తానన్నా అంటున్నాడు. కానీ ఎంతోమంది అశోక్ ఆది గారు కూడా, జబర్దస్త్ ఆది గారు కూడా ప్రమోట్ చేశారు ఇతన్ని. ఇతను ఇలాంటి ఈవెంట్లు ఎంతోమందిని తీసుకెళ్ళి మరి ఇలా చేశాడు ఏమో నాకైతే తెలీదు. కానీ మమ్మల్ని అయితే చాలా బాధపెడుతున్నాడు. ఇది ఎందుకంటే మీకు వీడియో నేను బయట పెడుతుంది. ఇలాంటి ఇతని ఈవెంట్స్కి వెళ్ళిన పేమెంట్ తీసుకునే బయటికి రండి. ఎందుకంటే ఇలా మనం మోసపోకూడదు. మనం కష్టపడుతుంది ఎందుకని? ₹1 కోసమే. అంత కష్టపడి ఇది ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అన్న అశోక్ మాత్రం మీరు నమ్మకండి దయచేసి. అదండి నా బాధ. మా పేమెంట్ ఎలాగైనా మేము తెచ్చుకుంటాం, ఎందుకంటే మేము కష్టపడ్డాం. మా పేమెంట్ ఎలాగైనా మేము తెచ్చుకుంటాం. అతను ఇవ్వనన్నా సరే అతను ఎలా ఇవ్వాలో మేము చేసుకుంటాం. ఇది ఎందుకు పెడుతున్నానంటే ఈ రాక్ స్టార్ అశోక్ చంద్రగిరి ఈవెంట్కి వెళ్ళే వాళ్ళందరికీ నేను ఇదేనని చెప్తున్నాను. వెళ్ళండి, నమ్మకుంటే వెళ్ళండి. వెళ్ళి ఈవెంట్ అయిన తర్వాత మీరు చక్కగా అమౌంట్ తీసుకునే బయటికి రండి. ఫోన్పే చేస్తానని మాత్రం నమ్మకండి. అతనంతా మోసం గారి మాటలు. సరేనండి, థ్యాంక్ యూ సో మచ్.